అందరికీ నమస్కారం అండి. నా పేరు గాయత్రి. నేను కేజీబీవీ బూర్జ్ ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. అదే ఇప్పుడు ఏదైతే 3 డేస్ నుంచి మనం మీడియాలో అంతా చూస్తున్నామో అదంతా చూస్తుంటే కొంచెం బాధాకరంగానే ఉంది. కాకపోతే ఆ రోజు వాస్తవంగా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, ఇప్పుడు మామూలుగా అది బయట మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి ఇన్సిడెంట్ ఒకటి. యాక్చువల్గా మాకు సారు జూన్ 21న ఒక 10 to 15 మినిట్స్ ముందే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఇలాగా సారేమో ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెడతానంటున్నారమ్మా, మీరు కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి అన్నట్టుగా చెప్పారు. వెంటనే మేము కూడాను ఎన్ని పనులున్నా కూడా మానుకొని ఒక 15 మినిట్స్ మాట్లాడతారు కదా ఎందుకని రెడీ అయ్యాం సార్. అక్కడ సార్ మామూలుగా అసలు మాట్లాడింది కూడా ఎక్కువసేపు కాదు. మామూలుగా జస్ట్ ఏంటమ్మా కేజీబీవీస్ ఎన్రోల్మెంట్ పర్టికులర్స్ కోసము, తర్వాత అడ్మిషన్ కంప్లీట్ అయిపోయా లేవా, ఏమైనా సరే పిల్లల తాలూకా అడ్మిషన్స్ అన్నీ కూడాను అందరికీ కూడాను కంప్లీట్గా ఎన్రోల్ చేయండి. తల్లికి వందనం అనేది ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఏమైనా డేటాలో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కొంచెం అవి సరిచూసుకొని అవి అందరికీ కూడాను వర్తించేటట్టుగా చూడండి అమ్మా, అది మీ బాధ్యత అని చెప్తూ అంతే సార్. 5 మినిట్సే మాట్లాడారు. ఇంకా ఆ రోజు రెండు సందర్భాల్లో వీడియో కాల్లో ఒకటి మాట్లాడారు అని చెప్తున్నారు. ఆ సందర్భంలోనే ఇలాగ మిడ్ నైట్ ఏదైనా ఒకటి. రెండో ఆరోపణ ఏంటంటే ఏదో మీటింగ్లో కూడా నన్నే టార్గెట్గా మాట్లాడారు అని చెప్పి అంటున్నారు. ఆ రెండు సందర్భాల్లో ఏం జరిగింది అంటే అడ్మిషన్స్ టైంలో ఎవ్రీ ఇయర్ మాకు మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. అంటే ఎంతవరకు అయ్యాయి ఏంటి అని. యాక్చువల్ ఒక్క మాకే కాదు, ఎవ్రీ ఇయర్ కేజీబీవీ ప్రిన్సిపాల్స్కి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్కి, ఎంజేపీ ప్రిన్సిపాల్స్కి కలిపే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఇయర్ ఏంటంటే ఏపీసీ సారు మేము అక్కడ మీటింగ్ దగ్గర ఉన్నాం సార్. అంటే ఏమడిగారంటే అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి అనేది ఏపీసీ సార్ని అడిగారు. సారు ఎమ్మెల్యే గారేమో ఏంటి అసలు మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇలాగ ఆన్లైన్లో అప్లై చేశాక స్టేట్ నుంచే సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుందండి, phase 1 phase 2 ప్రకారం వస్తుందని ఏపీసీ సార్ చెప్పారు. అయితే సార్ అడిగారు ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసి తీసుకునే రైట్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటిది ఏమైనా కొత్తగా వచ్చిందా అనేసి అడిగారు. అడిగితే లేదు అలాంటిదేమీ లేదు, ఆన్లైన్లో ఏవైతే వచ్చాయో అవి డీటెయిల్స్ అన్నీ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా అడ్మిషన్ ఇవ్వాలి అనేసి చెప్పారు. అయితే సప్లిమెంటరీలో వచ్చిన అదే సార్. అయితే అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏమని అడిగారంటే, సప్లిమెంటరీలో పాస్ అయిన పిల్లలకి నువ్వు సీటు ఇవ్వనన్నావంట, ఎగ్జామ్ పెట్టేసి కండక్ట్ చేస్తానన్నావు, పేరెంట్స్ నాకు అదే కంప్లైంట్ చేశారు అనే రకంగా అడిగితేనేమో ఆమె అలాంటిది ఏమీ లేదని అంటే సరైన ఎక్స్ప్లెనేషను ఇవ్వలేకపోయారనమాట. ఇంకా phase 1 లిస్టు, phase 2 లిస్టు టోటల్ ఇన్ఫర్మేషన్తో మాకు రమ్మన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకురాలేదు. అంటే తీసుకురాకుండా ఏమి అంటే ఆమె మధ్యలో వచ్చేసాను స్కూల్ నుంచి సర్టిఫికేట్స్ రిసీవ్ చేసుకోవటానికి అనే రీజన్ చెప్పారనమాట. కంప్యూటర్ ఆపరేటర్కి చెప్పినా సరే మనకి ఆల్రెడీ రెడీగా ఉన్న షీటే కదా ఇన్ఫర్మేషను, నేను చెప్పాక టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి కదా అనేసి అడిగితే ఆమె ఇంకా సమాధానం ఏమీ లేదన్నమాట. ఇంకా ఆ మాటల్లో ఆమె ఇంకా కొంచెం అగ్రెసివ్గా అవుతూ మా బ్రదర్కి కాల్ చేస్తాను, నాకు ఇక్కడ హెరాస్ చేస్తున్నారు అనే రకంగా ఆమె అక్కడ మాట్లాడి అక్కడి నుంచే ఫోన్ చేశాను. సార్ మాట్లాడారు, ఏం పర్టికులర్స్ అడిగారు అవి తీసుకురాలేదు, సమాధానం చెప్పింది అన్నారు. ఇప్పుడు మీ కొలీగ్ ఏం చెప్తుందంటే మీరున్న సమక్షంలోనే, మీ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆయన బెదిరించారు, నోటికొచ్చినట్టు తిట్టారు అని కూడా ఆవిడ ఆరోపిస్తుంది. ఆవిడ హెరాస్మెంట్ గురయ్యానని చెప్తుంది. తిట్టడం అంటే ఆవిడే ఫస్ట్ ఎదురు తిరిగారు సార్. మీకు అడ్మిషన్స్ గురించి మీకు ఎందుకు అన్నట్టుగా కూడా మాట్లాడారు అక్కడ. అదే ఆన్లైన్లో అన్ని అడ్మిషన్స్ అవుతాయి కదా సార్, అడ్మిషన్స్ గురించి మరి మీరు ఎందుకు సార్ ప్రత్యేకించి మాకు మీటింగ్ పెట్టి ఇచ్చేశారు అని అడిగారు సార్. ఆవిడ తిరిగి క్వశ్చన్ చేశారు. తర్వాత ఏంటంటే ఇంకా ఈ విషయం గురించి మాట్లాడితే తనేమో ఇంకేవేవో మనసులో పెట్టుకొని అవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్రెస్ అయ్యారనమాట. ప్రతిసారి కూడా నన్నే టార్చర్ చేస్తారంటే, ఇద్దరు ప్రిన్సిపాల్ ఉన్నారు కదా,
వీళ్ళిద్దరికీ కూడాను ఏమీ అనరు, ఎప్పుడు వచ్చినా సరే నన్నే కూడా మీరు టార్గెట్ చేస్తుంటారు అని ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడి ఆవిడ పెద్దది చేశారు సార్. మాట్లాడుతుంటే సార్ మాట్లాడుతుండగా అసలు పట్టించుకోకుండా బయటికి కూడా ఒకసారి వచ్చారు. బయట అందరూ కూడాను చాలామంది ఆ రోజు ఉన్నారు. తర్వాత మళ్ళీ వచ్చారు, లోపలికి వచ్చారనమాట. వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసుకుంటూ బయటకు వచ్చేసి రమ్మనేసి కాల్ చేశారు. వీడియో కాల్ ఎన్ని గంటలు చేశారు? 8:12కి అలాగే మాకు ఫోన్ ముందు చేశారు సార్. అంటే మీ సార్ ఒక పావు గంటలో మీరు ఇలాగ జాయిన్ అవ్వండి అమ్మా అని చెప్పారు సార్. అంటే 11 గంటలకు అనేసి లేదు సార్, అది మాత్రం వాస్తవం కాదు. అంటే మీకు ముందే కాల్ చేశారు చెప్పారు సార్. 10 మినిట్స్లోనే ఇలాగ సార్ బిజీగా ఉన్నారమ్మా, కొంచెం ఒక 10 మినిట్స్ కోఆపరేట్ చేస్తే సార్ మాట్లాడతారు అని చెప్పారు. గ్రూప్ కాల్ చేశారా, సింగిల్ చేశారా? గ్రూప్ కాల్ చేశారు సార్, సింగిల్గా ఎవరికి చేయలేదు. ఆ రోజు తల్లికి వందనము ఇప్పుడు మెయిన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, మన అడ్మిషన్స్ డీటెయిల్స్ అన్నీ మీ ప్రాసెస్ ఉంటుంది, యూడైస్లో సక్రమంగా ఎంటర్ చేయండి, ఏ డీటెయిల్స్ కూడా రాంగ్ ఉండకూడదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యేది మీ చేతుల్లో ఉంటుంది, మీరు మీ యూడైస్లో చక్కగా ఎంటర్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అనేది చెప్పారు సార్. అందరూ ఒకసారి లెఫ్ట్ అయిపోయారా? మెలిగేటప్పుడు ఎలా ఉండేదమ్మా ఆమె ప్రవర్తన? ఎలా ఉండేది? మాతో అయితే ఇంటరాక్షన్ అనేది కొంచెం తక్కువే సార్. మాతో ఇంటరాక్షన్ అనేది కొంచెం తక్కువే. మామూలుగా హాయ్ అంటే హాయ్ అన్న వరకే కానీ ఇంకేం డిస్కషన్స్ అయితే మా మధ్యలో ఉండవు. జనరల్గా ఎప్పుడైనా జాన్యువరి ఫస్ట్కి వెళ్దాము, ఇలాంటి టైంలో మీటింగ్లప్పుడు వెళ్దాము అనేటప్పుడే తప్ప మిగిలిన టైంలో అంత తక్కువే. మేము నేను గార నుండి పొందూరు వచ్చాను. అవునండి, అన్నారు మీరు నా ప్లేస్కి రావద్దు, నేను రిలీవ్ అవ్వను, మీరేమైనా అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారంటే నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కదలను, ఏదో ఒకటి తేల్చుకుంటాను, సో మీరు వస్తే మీరే గాలిలో ఉండిపోతారు, మీ ఇష్టం చూసుకోండి అన్నారు. అధికారుల ఆదేశానుసారమే మేము నడుచుకోవాలండి, మాకంటూ ఏ రైట్స్ ఉండవు. మాకే కాదు ఎవరికైనా అధికారుల ఆదేశానుసారమే నడుచుకుంటారు కదా. సో మేము ఉన్నతాధికారులు ఆర్డర్తోనే ట్రాన్స్ఫర్ అయ్యాం మేము. అదే మాకు తెలియడం లేదు, మాకు తెలియని విషయం కూడా అదేనండి. మేమైతే అధికారుల ఆదేశానుసారం మేము నడుచుకున్నాము, ఆమె అది కాస్త డీవియేట్ అయ్యారు. మీరు వెళ్ళిన తర్వాత పిల్లలకి కంప్లైంట్లు ఇచ్చారు మేడం? కంప్లైంట్స్ అంటే అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని నేను గుర్తించాను, పిల్లలతో మాట్లాడాను, ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేది చెప్పారు. ఆమె మీద స్పెషల్ అని కాదు కానీ ఉన్న ల్యాబ్సెస్ అయితే నేను గుర్తించాను, వాటిని రెక్టిఫై చేస్తానని చెప్పాను. నేను అప్పట్లో మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ అది వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పర్మిషన్స్ అవన్నీ ఇచ్చినట్లే ఇచ్చి స్టాఫ్తో మళ్ళీ ఆవిడకి కూడా మీరు అటు చెప్పకపోవడం వల్లే నేను ఇస్తున్నాను, మీరు ఆపండి అంటూ వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ చేసి మా మధ్య తగాదాలు. ప్లస్ నిన్న కూడా సాక్షి పేపర్ మరి ఏ పేపర్ పర్టికులర్గా చూడలేదు, మా వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగితే నా మీద కూడా ఆరోపణలు ఉన్నాయంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ మా కేజీబీవీ మీద ఏ ఆరోపణ లేదు, అయినా ఒకవేళ ఏదైనా బాధ్యత రాహిత్యంగా నేను పనిచేసినట్లయితే నన్ను ఉన్నతాధికారులు ప్రశ్నించాలి, కానీ ఆమె స్టేట్మెంట్ ఇప్పించడానికి అయితే అర్హురాలైతే కాదు. నా తోటి ప్రిన్సిపలే కదా, నా మీద ఎవరైనా ఏదైనా బాధ్యత రాహిత్యం నేను వర్క్ చేసి అక్కడ ఏదైనా నేను సరిగ్గా వర్క్ చేయకపోతే ఉన్నతాధికారుల దృష్టికి ఆటోమేటిక్గా పిల్లల తల్లిదండ్రులు కానీ స్టాఫ్ కానీ ఎవరైనా తీసుకుపెడతారు, వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. కానీ ఆమె నా పేరుని పేపర్లో కూడా ప్రస్తావించారు ఆవిడ, అది నాకు చాలా బాధగా ఉంది.
నేను ఫుడ్ అది అంటే అంత పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేయలేదు సార్. నేను ఉన్నది 2 months అని. కానీ ఆ విషయంలో ఆవిడ దగ్గర చెయ్యలేక అంటే ఈ గొడవలు అవి నేను ఇబ్బందిగా నాకు అనిపించేసి నేను ఉద్యోగం మానేశాను. మళ్ళీ న్యూ రిక్రూట్ లో నేను మళ్ళీ అప్లై చేసుకొని నాకు 3 పోస్టులు వస్తే నేను ప్రిన్సిపల్ పోస్ట్ ని సెలెక్ట్ చేశాను.